సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. అంటే ప్రతి ప్రాంతం సంగ్రామం అవ్వాలి అంటే, చెయ్యని తుపాగ్గా పెట్టాలి అంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు 2014 సమయంలో గుర్తు చేసుకుంటే, దేశ రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాలా, ప్రజలంతా తిరగబడ్డారు. మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నానంటే నన్ను అందరి చేత ఆప్ చేయించారు. పోలీస్ శాఖ చేత, అధికారుల చేత నా రూము బూట్లతోటి, కాకి బూట్లతోటి కొట్టించారు, భయపెట్టారు అందరినీ, నా మనుషుల్ని కొట్టారు. నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి, ఓకే మీరు అధికారులు చెప్పింది చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, నేను వారినే వాళ్ళ భరించా. ఎవడు దీనికి మూలకారకుడు, ఎవరు అందరినీ ఆడించేవాడు? రాజకీయ వ్యవస్థ. ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా, ధైర్యంగా అంటే వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవాటెల్ దగ్గర ఆగాను. ఒంటరి మహిళ 4 ఏళ్ల 3 ఏళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నా అన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక చిన్న చంటి బిడ్డను వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది, నలిగిపోయాను, దహించుకుపోయాను. అరే వీళ్ల కోసం ప్రాణం ఇవ్వకపోతే ఇంకెవడి కోసం ప్రాణం ఇస్తాం? పదవులు ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి, పదవులు వస్తాయి. చెప్పాను కదా, లార్డ్ టెన్నిస్ అంది, మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. పదవులు వస్తాయి, పోతాయి, కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదరని స్థానం. నేను ఎందుకు, ఏ పార్టీ అయినా సరే, నేను అందరూ ఆలోచిస్తారు, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళారంటే, మన అనైక్యతే శత్రువు తాలూకు బలం. జగన్కి బలం ఏంటి? మనందరి అనైక్యత, మన బలహీనత. మనం ఏమీ చెయ్యలేము, వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది. రౌడీలు ఎప్పుడు, మొన్న నేను బోట్లు దగ్ధమైపోయినప్పుడు ఒక్కొక్క బోట్ మనకి ఓనర్కి నేను 50,000 రూపాయలు ఇచ్చా. ఎందుకు స్పందించానంటే అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తుందని కాదు. తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున, మనం ఇచ్చిన తర్వాత. కానీ నేను ఎందుకు ఇచ్చానంటే, కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనస్సు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి. ఇది అలాంటిది తీసుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు. పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆడపడుచులు ఆ రోజున, అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు, మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు, మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు. ఒంటరి ఆడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో, ఫిషింగ్ హార్బర్లో. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే, ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టాడు, ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజున. ఎందుకంటే నేను చాలా తెగించి వచ్చాను పాలిటిక్స్కి. మీరు ఊహించుకోండి, నేనేదో నటుడిని కాదు, నటన తీసుకోవాల్సి వచ్చింది నేను బతకడానికి. లేదంటే నేను ఒక సాయుధ పోరాట యోధుడిని అయిపోయేవాడిని.